మూసీ నదిని క్లీన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి అనేక రకమైనటువంటి ప్రకటనలు వెలువరిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి ఇదివరకు అసెంబ్లీ సెషన్ నడుస్తున్న సందర్భంలోనే తెలంగాణ జాగృతి తరఫున మేము ఆనాడే ఎక్స్పోజ్ చేసినాము. వరల్డ్ బ్యాంక్ కి మూసీ నది చుట్టూ ఉండేటటువంటి రియల్ ఎస్టేట్ భూములన్నింటినీ కూడా తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని ఆనాడే చెప్పినాం. ఆనాడు డిపిఆర్ సబ్మిట్ చేసినామని చెప్పడం జరిగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అసలు డిపిఆర్ మూసీ ఓవరాల్ గా మూసీ చుట్టూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంది అనేటటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాత్రం చెప్పలేదు. డిపిఆర్ ప్రపంచ బ్యాంకుకి ఇచ్చినామంటున్నారు, ప్రజెంటేషన్లు ఇస్తున్నామంటున్నారు. కాకపోతే ఓవరాల్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అసలు ఏం చేయదలుచుకున్నారు అనేటటువంటిది మాత్రం స్పష్టంగా ఇస్తలేరు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లానే ఆఫీసర్స్ అందరు కలిసి ఒక ప్రజెంటేషన్ పెట్టి అందులో చాలా విషయాలు చెప్పిండ్రు. పోనీ నిన్ననన్న డిపిఆర్ చూపిస్తారేమో అనుకుంటే ఓన్లీ ఫేజ్ 1 కి సంబంధించి మాత్రమే నిన్న ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే జనరల్ గా మనం ఇల్లు కట్టాలనుకుంటే మొత్తం టోటల్ ఇల్లు ఇట్లా వస్తుంది అని ఆర్కిటెక్ట్ మనకు చెప్పిన తర్వాత బేస్మెంట్ కడతాం, ఇంకోటి చేస్తాం, స్లాబ్ వేసుకుంటాం, ఒక్కొక్క ఫ్లోర్ కట్టుకుంటూ పోతాం. కాకపోతే ఇలా మూసీలో ఏం చేస్తున్నారంటే ఓన్లీ బేస్మెంట్ కి సంబంధించిన డిజైన్ ఇట్లుంటది అని చూపిస్తున్నారు. ఇల్లు ఏంది, ఇల్లు స్ట్రక్చర్ ఏంది, దానివల్ల తెలంగాణ ప్రజలకు ఉపయోగం ఏంది, దీనివల్ల ఎంత ఆదాయం జనరేట్ అవుతుంది, ఏం జరుగుతుంది అని సంపూర్ణంగా మాత్రం ఒక పిక్చర్ గవర్నమెంట్ ఇస్తలేదు. ఆ ఇవ్వకపోవడంలోనే మోసం ఉంది అనేటటువంటిది తెలంగాణ జాగృతి ఇవాళ ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తా ఉన్నది. ఎట్లా మోసము, ఎందుకు మోసము అంటే ఒక రిపోర్ట్ ఉంది, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని చెప్పి ఒక 6 నెలల కింద నవంబర్ 10వ తారీఖు 2025 నాడు ప్రభుత్వము ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. క్షమించాలి, సెప్టెంబర్ 2025లో ఒక ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని గవర్నమెంట్ ఇచ్చింది. ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ లో గవర్నమెంట్ చెప్పినటువంటిది ఏంటంటే మూసీ నదిలో మేము ఫేజ్ 1 డెవలప్ చేయడానికి 5,641 కోట్ల రూపాయలు మాకు ఖర్చు అవుతుంది, 5,641 కోట్లు ఖర్చు అవుతుందని సెప్టెంబర్ 2025లో చెప్పిండ్రు. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇచ్చే టైంకి 2 రోజుల కింద ఇచ్చిన టైంకి వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పిండ్రు. అంటే 6 నెలల్లో పోయిన సెప్టెంబర్ కి నిన్నటికి కరెక్ట్ గా లెక్క చెప్పాలంటే 1,359 కోట్ల రూపాయలు పెరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ పిక్చర్ ఏందో మనకు తెలియదు, టోటల్ డిపిఆర్ ఏందో తెలియదు, అసలు చేస్తున్నది ఏందో ప్రజలకు తెలియదు. కానీ డబ్బులు మాత్రం 6 నెలల్లో దాదాపు 1,400 కోట్ల రూపాయలు పెరిగింది. మరి పెరిగిన ఖర్చు దేనికోసం, ఎవరికి ఇస్తున్నారు, ఎందుకోసం ఇస్తున్నారు, దీని మీద స్పష్టత లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు ఏదో అల్కగా మాట్లాడుకుంటూ ఏమైతే గాంధీ బొమ్మకి ఎంత అవుతుంది, 70 కోట్లు అవుతుంది, మహా అంటే 200 కోట్లు అవుతుంది అంటూ. ముఖ్యమంత్రి గారు నేను సూటిగా అడగదలుచుకున్నా, 70 కోట్లు 200 కోట్లు మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా? కాదు కదా, తెలంగాణ ప్రజల సొమ్ము కదా. అట్లాంటప్పుడు 70 కోట్లు 200 కోట్లకు ఎంత అంతరం ఉంది? 200 కోట్ల రూపాయల్లో ఎన్ని పనులు చేయొచ్చు, 200 కోట్ల రూపాయల్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియొచ్చు, ఎంతమంది పేదలకు షెల్టర్ ఇవ్వచ్చు, అవి పట్టించుకోకుండా మీరు 70 కోట్లు 200 కోట్లు అయితే అని అల్కగా మాట్లాడుతారు. ఓకే, 6 నెలలలో మీకు జ్ఞానోదయం అంది, గాంధీ బొమ్మ పెట్టాలని మీరు అనుకుందాం. 6 నెలల కింద ఉన్నదానికి ఇప్పుడున్న దానికి 1,400 కోట్లు పెరుగుతుంది కదా. మీరన్న లెక్క ప్రకారమే గాంధీ బొమ్మకు 200 కోట్లు అవుతుంది అనుకుందాం. మరి మిగతా 1,200 కోట్ల పరిస్థితి ఏంటి, ఎక్కడ పెరిగింది, ఎందుకు పెరిగింది? ఈ విషయాలు దయచేసి మీరు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఏ పాలనలో అయినా ఏ ప్రభుత్వంలో అయినా పారదర్శకత అనేటటువంటిది ఉన్నప్పుడే ప్రజలకు ఒక అర్థం పర్థం ఉంటుంది. కాబట్టి ఆ క్లారిటీ ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా. నిన్న ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఈ సమావేశంలో స్టేక్ హోల్డర్స్ అంటే ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోయే వాళ్ళు, ఈ ప్రాజెక్టులో ఇండ్లు కోల్పోయే వాళ్ళు, ల్యాండ్ కోల్పోయే వాళ్ళు, వాళ్ళని కూడా పిలవాలి. కానీ వాళ్ళని పిలవలేదు. వాళ్ళనేమో హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టి ఈ ప్రాజెక్టు ప్రజెంటేషన్కి ఎవరెవరిని పిలిచిర్రు? రియల్ ఎస్టేట్ వాళ్ళు, కాంట్రాక్టర్లు, ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళని పిలిచిర్రు. అంటే ఒక క్లోజ్ డోర్ 5 స్టార్ హోటల్ మీటింగ్ పెట్టి మూసీ పక్కనున్నటువంటి మొత్తం ల్యాండ్ కూడా కేక్ లెక్క కోసి గీ కంపెనీకి ఇంత, గీ కంపెనీకి ఇంత, గీ కంపెనీకి ఇంత, ఈ కాంట్రాక్ట్ నీకింత అని పంచుకున్నారు తప్పితే మీరు ప్రజల కోసం ఏమి చేసినట్టుగా మాకు అర్థమైతలేదు. నిజంగా చేసి ఉంటే చెప్పండి.
మరి ఎందుకు ప్రజలను పిలవలేదు? ఎందుకు 3,000 ఎకరాల ల్యాండ్ మీరు సేకరిస్తాం మూసీ నది డెవలప్మెంట్ కోసం అని చెప్పారు. మరి ఆ 3,000 ఎకరాల ల్యాండ్ పోతున్న వాళ్ళని ఒక్కరినన్నా పిలిచిండ్రా? వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చిండ్రా? చెప్పడమేమో మూసీ మీద కన్సల్టేషన్స్ అని చెప్పారు. కన్సల్టేషన్ అంటే ఏంటంటే మాట ముచ్చట, ఒకలో మాట చెప్తే ఇంకోలో ఇంకో మాట చెప్పాలి. కానీ నిన్న జరిగిందేంది? మొత్తం ముఖ్యమంత్రి గారు ఏకపాత్రాభినయం. చిన్నప్పుడు ఉంటాయి కదా, ఎన్టీఆర్ డైలాగులు చెప్పు, దుర్యోధను డైలాగులు చెప్పు అంటే చెప్తారు. అట్లా మొత్తం ఆయననే ఏకపాత్రాభినయం, మొత్తం ఓన్లీ వన్ సైడ్. అంతే తప్పితే ప్రజల మాట ఈనుడు లేడు. ఆయన పెద్ద ఆయన పైన ఆయన మన్ కీ బాత్ ఆయన చెప్పేది చెప్తాడు. ఇక్కడ ఈయన చిన్న మోడీ తయారైండు మనకి, ఈయన కూడా ఈయన చెప్పేదే ఈయన చెప్తున్నారు తప్పితే ఎక్కడా కూడా కనీసం ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి, మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూలగొడుతున్నాం, సడన్ గా రూల్ మారింది, దాని మీద మాత్రం ఆలోచన చేస్తలేరు. ఇంకొక మాట, టెక్నికల్ గా ఒక అంశం ఉంది, ఇది నేను ప్రభుత్వానికి సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట మూసీ ప్రాజెక్టు క్లీన్ చేయాలి, మూసీ నది క్లీన్ చేయాలని ఆయన నందనవనం పేరుతో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ చేసి వదిలేసారు. తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చి కొన్ని కేంద్ర నిధులు తీసుకొచ్చి సేవ్ మూసీ అని చేద్దామని ఆయన ట్రై చేసారు. తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని దాన్ని పెట్టి వారు కొంత ప్రయత్నం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ అయితే 2017లో మేము ఒక 17,000 కోట్లతోని ఈ మూసీ చుట్టూ ఉన్నటువంటి దీన్ని డెవలప్ చేస్తాము, ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి కనెక్టివిటీ ఇస్తామని చెప్పి అన్నాడు ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ ఇచ్చారు. ఇస్తే మన రాష్ట్రంలో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసేది, పర్యావరణ పరిరక్షణ చేసేటటువంటి సంస్థ 2017లో రిజెక్ట్ చేసింది ఈ ప్రపోజల్ని. ఏమని? మీరు 30 లక్షల ఎస్ఎఫ్టీ కడతామంటున్నారు, 30 లక్షల స్క్వేర్ ఫీట్లు మూసీ రివర్ బెడ్ మీద కడితే ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీరు దీనికి సంబంధించి ఏదైనా కేంద్రంలో ఇంకో సంస్థ ఉంటుంది వాళ్ళ దగ్గరికి పోండి అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి అదే సంస్థ మళ్ళా పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు టీఓఆర్కి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. సేమ్ ఆర్గనైజేషన్ విచ్ రిజెక్టెడ్ ఇన్ 2017. నౌ దే ఆర్ గివింగ్ పర్మిషన్ అగైన్. 2017 ఓవరాల్ 17,000 crores 30 lakh ఎస్ఎఫ్టీ అన్నది అప్పుడు ప్రపోజల్. ఇప్పుడు ఓన్లీ ఫేజ్ 1లో 18 లక్షల ఎస్ఎఫ్టీ అని, ఇప్పుడు 18 లక్షల స్క్వేర్ మీటర్ డెవలప్ చేస్తామని ఇప్పుడు ప్రపోజల్ ఒక ఫేజ్ 1లోనే. మరి ఇప్పుడు ఎట్లా ఇచ్చారు పర్మిషన్ టీఓఆర్కి? అప్పుడు ఎట్లా రిజెక్ట్ చేసిండ్రు? మరి ఏం జరిగింది? ఈ జాదు మంతర్ ఏంది? ఈ గ్రాఫిక్స్ తోని చేస్తున్న మాయాజాలం ఏంది? అమరావతిలోనేమో ఇడ్లీ ప్లేట్లు పెట్టినట్టున్నారు అప్పుడు గ్రాఫిక్స్ తోని, ఇక్కడ మన సీఎం గారేమో ఇడ్లీలు పెట్టిరు నిన్న. మొత్తం అది గ్రాఫిక్స్ ప్రెజెంటేషన్, ఆ బొమ్మ అంతా చూస్తే ఏం లేదు, ఇడ్లీలు ఉన్నాయి, 2-3 ముగ్గులు ఉన్నాయి, అంతకు మించి అందులో ఉన్నదేం లేదు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలన్నది మాత్రం మేము కోరుతున్నాం. డెఫినెట్ గా ఎస్, మూసీ మంచిగా కావాలి, మూసీ క్లీన్ కావాలి, మూసీ చుట్టుమట్టు ఉన్నటువంటి పట్టాదారులు, ఆ పట్టా భూములు వాళ్ళందరూ కూడా డెవలప్ కావాలి, నేను కాదనట్లేదు. కావాలంటే ఏం చేయాలి? ఇవాళ మనం ఒక విషయం దయచేసి కొంచెం టైం పట్టిన ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. 16 నాలాల నుంచి మూసీలోకి మురుగునీరు చేరుతుంది మన హైదరాబాద్లో, 16 నాలాలు. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ ప్రపోజల్ మొత్తంలో ఎక్కడ కూడా ఆ 16 నాలాలను మేము అడ్రస్ చేస్తాం, మరి ఆ 16 నాలాల నుంచి వచ్చేటటువంటి మురుగు ముందు మూసీలకు పోకుండా చేస్తామని చెప్పరు. ఏమంటారు? ఓన్లీ 4 ఎస్టీపీలు కడుతున్నాం అన్నారు. 4 ఎస్టీపీలు మొత్తం ఈ 16 నాలాస్ అడ్రస్ చేస్తాయా? అది స్ట్రేట్ క్వశ్చన్, టెక్నికల్ క్వశ్చన్. దయచేసి అధికారులు చెప్తారా, ప్రభుత్వం చెప్తారా? నాకు కాదు, మీరు ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. 16 నాలాల నుంచి పోయేటటువంటి హైదరాబాద్ మురుగునీరు, ఫార్మా కంపెనీల నుంచి వచ్చే కెమికల్ నీరు, వ్యర్థం మొత్తం మూసీలకు పోతుంది. మీరు దాన్ని క్లీన్ చేయకుండా ఎన్ని వేల కోట్లు పెట్టి ఏం డెవలప్మెంట్ చేసినా కూడా ఏం లాభం ఉంటుంది? ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, మీరు మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్లు తీసుకొచ్చి మూసీని ప్రక్షాళన చేస్తాం, మంచి చేస్తాం అన్నారు. ఒరిజినల్ గా కొండపోచమ్మ సాగర్ నుంచి 1,100 కోట్ల రూపాయలతో వచ్చే ప్రాజెక్ట్ ని మీరు ఎస్టిమేట్ పెంచి 7,000 కోట్ల రూపాయలు మల్లన్న సాగర్ నుంచి అన్నారు. సరే, సంతోషం. మరి ఆ పనులు మొదలు పెట్టినరా? మీరు ఇప్పుడు మూసీ క్లీన్ చేస్తాం అంటున్నారు, ఏడుకెళ్ళి చేస్తారు క్లీన్? వాటర్ ఎట్లా వస్తుంది, ఫ్రెష్ వాటర్? దాన్ని ఆలోచించండి. మూడవది, నేను మొన్ననే జియాగూడ పోయి వచ్చిన. జియాగూడలో అక్కడ మన గొర్రెలు అమ్ముతారు, మేకలు అమ్ముతారు, మా యాదవ్ సోదరులందరూ, పెద్ద మార్కెట్ అక్కడ. కరెక్ట్ దాని ముంగట్నే మూసి ఉంటుంది, రోడ్కి అవతల సైడ్ మూసి ఉంటుంది. అక్కడనే అన్ని కట్ చేస్తుంటారు గొర్రెలు, తీసుకొని డైరెక్ట్ గా వ్యర్థాలలో పడేస్తుంటారు. ఎందుకంటే ఫెసిలిటీ లేదు, స్లాటర్ హౌస్ లేదు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు అమ్ముకునేటోళ్ళు, వాళ్ళ పాపం ఒక గొర్రెను కొనుక్కొని బతికేటోళ్ళు, అమ్ముకొని బతికేటోళ్ళు, వాళ్ళ తప్పు కాదు. స్లాటర్ హౌస్ లేదు. నా రిక్వెస్ట్ ప్రభుత్వంతో, మీరు ఇన్ని వేల కోట్లు పెడుతున్నారు కదా, టోటల్ మూసీ చుట్టూ మీరు జిహెచ్ఎంసీ వాళ్ళ స్టాఫ్ నంబర్ పెంచండి, క్లీన్ చేపియండి, రోజు ఆ వ్యర్థాలు మూసీలకు పోకుండా వాటిని కాపాడండి.
అవన్నీ ఎందుకో జాలి పెట్టురు, ఫెన్స్ పెట్టుర్రి. మనం ఇంట్లోకి దోమలు రాకుండా పెట్టినట్టు మీరు వ్యర్థాలు మూసి లేకుండా ఫెన్స్ పెట్టండి, 100 కోట్లలో అయిపోతుంది. అంతేగాని 5,000 కోట్లు 6,000 కోట్లు అంటారు, అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఈ 3 సంవత్సరాలలో దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే, మీరు మూసి 1 ఎంక్రోచ్మెంట్ కాకుండా చూడాలి, 2 వ్యర్థాలు అందులో పోకుండా చూడాలి, 3 మూసిలో ఇప్పుడు మీరు ఎంక్రోచ్మెంట్ పేరుతోని ఈ డెవలప్మెంట్ పేరుతోని 1430 ప్రాపర్టీస్ ని పడగొడతామని చెప్తున్నారు, వాళ్ళకి కాలనీలు కట్టిస్తామని చెప్తున్నారు. మరి వాళ్ళతో ఎందుకు ఇంతవరకు చర్చిస్తలేరు? వాళ్ళని ఎందుకు పిలుస్తలేరు? ఎందుకు రేట్ గురించి మాట్లాడతలేరు? అర్బన్ లో వేరే రూల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మొత్తం ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ ఫేజ్ 1 7,000 crores అన్న దాంట్లో మల్లన్న సాగర్ సంబంధించిన 7,000 కోట్ల రూపాయలు లేవు, ఈ టోటల్ ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించినటువంటి కాస్ట్ లేదు, ఈ ఎస్టీపీలకు సంబంధించి కాస్ట్ లేదు. అంటే మళ్ళీ ఇవన్నీ అదనంగా అవుతాయి అన్నట్టు. మరి వీటన్నిటికీ డబ్బులు ఏడుకెళ్ళి తెస్తారు? ఒకవేళ వీటికి డబ్బులు తేలేరు అనుకోండి, ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుందా? అంటే మీరు అల్టిమేట్ గా టోటల్ డిపిఆర్ ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారని మాత్రం చాలా బలంగా మేము నమ్ముతున్నాము. ఇది నా సబ్జెక్ట్ కాదు, నా సిటీకి సంబంధించిన సబ్జెక్టు, మన హైదరాబాద్ అందానికి సంబంధించిన సబ్జెక్టు. ఈ మూసీ నది మీద డిపెండ్ అయ్యే రంగారెడ్డి జిల్లా ప్రజలు కానీ, తర్వాత నల్గొండ ప్రజలు కానీ, అల్టిమేట్ గా కృష్ణా నదిలో కలిసే లోపల మొత్తం ఈ పాయిజన్ క్యారీ చేసుకుంటూ పోతుంది మూసీ నది. కాబట్టి అవుట్ ఆఫ్ దట్ కన్సర్న్ నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక పక్క అయితే, ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక హైడ్రా అనేటటువంటి ఒక మహమ్మారి పెట్టి ఏంది, మూసీ నదికి 30 మీటర్లు ఉన్నవన్నీ కూడా కూలగొడతాం అని చెప్పిండ్రు. మొన్న మేము ఒక దగ్గరికి పోయి ప్రొటెస్ట్ చేసినాం, ఒక ప్రైవేటు సంస్థ దగ్గరికి పోయి. ఎందుకని ప్రొటెస్ట్ చేసినాం? అది లిటరలీ నది మధ్యలో ఉన్నది, మూసీ నది మధ్యలో ఉందని ప్రొటెస్ట్ చేసినాం. ప్రొటెస్ట్ చేయంగానే హైడ్రా వాళ్ళు మామూలుగా దేనికి మాట్లాడరు కానీ, జాగృతి పోయి ప్రొటెస్ట్ చేసిన తెల్లారు ఒక 5 వీడియోలు పెట్టారు. ఆ 4-5 వీడియోలల్లో టెక్నికల్ గా, అంటే హైడ్రా వాళ్ళు ఫస్ట్ టైం నేను చూసిన, రిటర్న్ ఇవ్వకుండా ఓ వీడియో చేపించి వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెట్టి విజువల్స్ పెట్టి ఒక వీడియోలు కొన్ని హైడ్రా అఫీషియల్ హ్యాండిల్ నుంచి రిలీజ్ చేసి, నేను ఇన్ని రోజులు ఆగినా. ఎందుకోసం ఆగినా? నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడో మీ అందరికీ తెలుసు, అందుకోసమే ఆగినా. ఇక ప్రూఫ్ ఉంది. నేను మాత్రం హైడ్రా మీద సీరియస్ గా చెప్తున్నా రంగనాథ్ గారికి, మీకు ఆల్రెడీ ఒక 6 కంప్లైంట్లు ఇచ్చినాం మేము విత్ ఎవ్రీ ప్రూఫ్. మీరు ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోలే. కేవలం మీరు పేదవాళ్ళ ఇండ్లు కొడుతురు తప్పితే పెద్దవాళ్ళ చుట్టూ పోతలేరు. నేను ధర్నా చేసింది ఎప్పుడు? 3 మార్చికి నేను ధర్నా చేసిన. తెల్లారి మీరు ఏం పెట్టినరు? మీరు ధర్నా చేస్తున్నారు కరెక్టే గానీ ఈ ప్రాపర్టీకి హైడ్రాకి సంబంధం లేదు, హైడ్రా రాకముందే దీనికి పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి మాకు సంబంధం లేదన్నారు. ఏది? 3 మార్చి 2026. నేను అవసరమైతే డిఫమేషన్ వేస్తాను చెప్తున్న హైడ్రా కమిషనర్ గారికి, ప్రభుత్వానికి. ఎందుకంటే ఒక లెటర్ అక్టోబర్ 10, 2025, నేను ధర్నా చేసింది మొన్న మార్చి 2026. అక్టోబర్ 10, 2022 అక్టోబర్ 2025లో హైడ్రా అఫీషియల్స్ ఏది మూసీకి వరద వచ్చినప్పుడు వాళ్ళు రాసిర్రు తహసీల్దార్కి, రంగనాథ్ గారే స్వయంగా రాసిన లెటర్. ఏం రాసిండ్రు? ఎక్కడైతే ఏ బిల్డింగ్ దగ్గర అయితే నేను ప్రొటెస్ట్ చేసినో ఆయన ఏం రాసిండంటే, ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ ఒక 0.37 acres ఎంక్రోచ్ అయింది. ఈ స్ట్రీము మూసీని జాయిన్ అయ్యేటటువంటి స్ట్రీమ్ ఏదైతుందో ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ మొత్తం 23 మీటర్ల మందం కూడా ఎంక్రోచ్ అయింది. ఎగ్జిస్టింగ్ నాలాను మేము తేయమంటే వాళ్ళు దాన్ని కనీసం డైవర్ట్ చేయకుండా కట్టిండ్రు. కట్టడం ద్వారా ఏమంటాడంటే ఈయన, కట్టడం ద్వారా దిస్ క్లోజర్ ఆఫ్ 16 meter విడ్త్ నాలా హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ఫ్లడ్డింగ్ ఇన్ కోకాపేట్ అండ్ నార్సింగి ఏరియాస్. ఈ నాలా మూసేయడం వల్ల కోకాపేట్ నార్సింగి ఏరియాస్ 2 కూడా ఫ్లడ్ అయిపోయినాయని ఒక దగ్గర చెప్తాడు. ఇంకో దగ్గర ఏం చెప్తాడు? ఇది హైడ్రా రంగనాథ్ గారే చెప్పింది మేము ధర్నా చేసే కన్నా 6 నెలల ముందు. ఇంకో దగ్గర ఏం చెప్తాడు? దేర్ వాజ్ వైడ్ స్ప్రెడ్ ఇనండేషన్ అండ్ ఫ్లడ్డింగ్ ఎట్ ORR సర్వీస్ రోడ్ అండ్ మూసీ సరౌండింగ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ ద హోల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఏరియా ఆఫ్ MS శ్రీ ఆదిత్య కేడియా రియల్టర్స్. ద ఇనండేషన్ ఇఫ్ నాట్ అవర్టెడ్, అంటే ఇది ఆపకపోతే ఇట్ ఈస్ లైక్లీ టు ఎండేంజర్ ద లైఫ్స్ ఆఫ్ రెసిడెంట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ఆల్సో ద పీపుల్ హ్యాబిచుయేటింగ్ ఇన్ ద సరౌండింగ్ ఏరియాస్. అంటే ప్రజల ప్రాణాలకు, ఆ ప్రాజెక్ట్ లో కొనుక్కొని ఉండే ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంది, ఆ చుట్టుముట్టున్న ఏరియాలో ప్రజలకు కూడా ప్రాణాలకు ముప్పు ఉంది. ఎండేంజర్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ అని హైడ్రా రాసింది, నేను రాయలే. మళ్ళీ సిగ్గు లేకుండా మేము ధర్నా 3 తారీఖు మొన్న మార్చిలో వేస్తే హైడ్రా నుంచి వీడియోలు తీసి పెడతారా? ఏం గ్రాఫిక్ డిజైనర్సా మీరు? కంటెంట్ క్రియేటర్సా? తమాషా అయిపోయింది ప్రతి ఒక్కరికి. నిజం మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడి చేయడం అలవాటైంది. ప్రభుత్వం అట్లే ఉంది, ప్రతిపక్షం అట్లే ఉంది. we will drag you to court, Mr. Ranganath. I am telling you, I gave you six complaints till now. Where are your guts? You tell me. మళ్ళీ మీదికెళ్ళి నన్ను బద్నాం చేస్తావు. నేను ప్రూఫ్ లేకుండా ఈ రాష్ట్రంలో ఏం చేయని నేను చెప్తున్నా. మీరు ఈ లెటర్ ఎట్లా రాసిండ్రు? ఈ లెటర్ల కంటెంట్ ఎట్లుంది?
ఇది ఇప్పుడు నేను ఆన్లైన్ పెడితే దుంకి చచ్చిపోదాలి మీరు మీ ప్రభుత్వం ఎందుకోసం పెట్టిండ్రు హైడ్రా? ఎవరి కోసం పెట్టిండ్రు? దమ్ముందా బుల్డోజర్ది? ఆదిత్య రియల్టర్స్ పోదాం పారేపు. తెల్లారి మాట్లాడతారు బాజాలు ఊదేటోళ్ళు, బాకాలు ఊదేటోళ్ళు అందరూ. ఎందుకు ఈమె పోయి ప్రైవేట్ ప్రాపర్టీలో ప్రొటెస్ట్ చేసింది? ఎందుకు చేయమండి? ఆ హైవే ఎక్కి చూద్దాం ఒకసారి, ఆ ఫ్లైఓవర్ ఎక్కి చూద్దాం. అది మరకలాగుంది. అక్కడ పోయేటటువంటి వందలాది మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రోజు చెప్తున్నారు, అరే ఇది ఇట్లా ఐసైట్ కడ్డం వస్తుంది, డ్రైవింగ్ ఐసైట్ కి ఈడేవాడిచ్చిండు బిల్డింగ్ పర్మిషన్ అని చెప్పి. అంటే హైదరాబాద్ నగరం మీద మీకే కన్సర్న్ ఉంటుందా? మాకుండదా? డెఫినెట్ గా అది కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు పిక్చర్ చూపిస్తా. ఎంత దారుణమైనటువంటి వైలేషన్స్ ఉన్నాయంటే కొంచెం జూమ్ చేయండి, ఏమనుకోవద్దు. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ఉన్నాయి. దీంట్లో ఒక నాలా క్లియర్ గా కనబడుతుంటుంది. ఇట్లా ఒక నాలా పోతుంది ఇట్లా సైడ్ నుంచి. ఇది పట్టుకోండానా, ఇక్కడ నుంచి ఇట్లా ఒక నాలా పోతుంది సైడ్ నుంచి. ఈ నాలా డైవర్షన్ కోసమని ఆ బిల్డింగ్ కట్టేటోడు పర్మిషన్ తీసుకున్నాడు. తీసుకొని సిగ్గు లేకుండా నాలాని డైవర్ట్ చేయకుండా యాజ్ టీజ్ గా మొత్తం బిల్డింగ్, మీరు ఆ పేపర్ పట్టు, యాజ్ టీజ్ గా మొత్తం బిల్డింగ్ అంతా కూడా కట్టేసిండు. ఆ నాలా డైవర్ట్ చేయలేదు. అంటే ఆ నీళ్ళు ఏడుకోవాలా మరి? మొత్తం 4 ఫ్లోర్లు మునిగింది వీళ్ళకి వరద వచ్చినప్పుడు. మేము ట్వీట్ చేస్తాం కరెక్ట్ గా, మొత్తం ఇమేజెస్ మొత్తం కూడా ట్వీట్ చేస్తాము మీకు కంపేర్ చేయడానికి. ఇదైతే దీన్ని చూస్తే నిజంగా ఒక ఎంత బాధ అనిపించిందంటే, ఇక్కడ మురికాలు ఎలా కనబడుతుంది మూసి. ఇది పట్టుకోండి, ఇది పట్టుకోండి. ఇక్కడ ఎంత పెద్దగా ఉంది మూసీ నది, ఎంత పెద్దగా ఉంది మూసీ నది. ఆయన మొత్తం ఇట్లా 3 ఎకరాలు కబ్జా చేసి సిమెంట్ వేసి మొత్తం పెడితే మురికి కాలువలాగా అయిపోయింది. ఏం తమాషాకు ధర్నా చేసినాం అనుకుంటున్నాం మేము? 30 మీటర్లు ఉన్నదాని దగ్గరనేమో 20 ఏళ్ల కింద కట్టిన అపార్ట్మెంట్లను గులగొడతారు, 1430 మందిని ఇళ్లకి వెళ్ళగొడతారు. కనబడట్లేదా మరి? ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి. మరి మీరు అందరికి ఒకటే ఆ రూల్ అప్లై చేయండి. ఉల్టా మేము పాయింట్ రేజ్ చేసిన వాళ్ళని మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తున్నారు? కరెక్ట్ కాదు. దీన్ని ఎట్టి పరిస్థితులలో డిస్మాంటిల్ చేయాల్సిందే ఈ గవర్నమెంట్. లేదంటే కోర్టుకు వెళ్ళడానికి కూడా మేము వెనకాడమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది హైడ్రా లెటర్ నేను చేసింది కాదు. హైడ్రా ఇట్ సెల్ఫ్ రోడ్ టు ద తహసీల్దార్. ఇవన్నీ జరిగినాయి. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంది, ఇబ్బందికరంగా ఉంది. మీరు దీన్ని ఏం చేస్తున్నారని ఇవన్నీ పక్కకు పెట్టి నేను ధర్నా చేసిన తెల్లారి కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు ఆర్డర్ ప్రకారం బిల్డింగ్ కడుతున్నాం. మేము మాకు చదువు రాదు అనుకుంటురా? మాకు లాయర్ లేరా? మాకు చదువు చెప్పేటోళ్ళు ఉండరా? ఓన్లీ మీరు ప్రభుత్వం అయితే మీరే గొప్పనా? అది కాదు. మీరు తప్పుదో పట్టించొద్దు. నేను చాలా సీరియస్ గా చెప్తా ఉన్నా. హైడ్రా హ్యాస్ టు టేక్ బ్యాక్ ఆల్ ద ట్వీట్స్. యూ బెటర్ డిలీట్ ఆల్ దోస్ ట్వీట్స్. ఇవాళ సాయంత్రం కల్లా ట్వీట్స్ డిలీట్ కాకపోతే రేపు పొద్దున డిఫమేషన్ ఇస్తానని చెప్తున్నా. మీరు ఇచ్చిన లెటరే నేను ఇవాళ ట్వీట్ చేస్తా. ఇప్పుడు నా ఇది అయిపోయినాక లేటెస్ట్ 7 దాకా పోతా, 8 దాకా పోతాం. మీరు పెద్దోళ్లను కాపాడుకుంటా, పేదోళ్ల మీదకి పోకుండా ఎంత అన్యాయం అండి ఇది. దిస్ ఈజ్ నాట్ రైట్. హైడ్రా అనేది పెడితే డెఫినెట్ గా లాభం జరగాలి. ఇక చూడండి ఇంకోటి, హైడ్రా వాళ్ళు ఏప్రిల్ 2025లో 61 మీటర్లు కబ్జా అయిందని అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇమేజే ఇది. ఇయాలటికి కూడా 61 మీటర్లు కబ్జా అట్లే ఉంది. మీరు మాత్రం చూసుకుంటూ ఉండండి. రోజు ఆడికెళ్ళే పోతారు, మళ్ళా చూసుకుంటూ ఉండండి, ఏం చేయకండి. అదే అక్కడ గుడిసేస్తూ ఉండనిస్తారా? 1 నిమిషం ఉండనిస్తారా? గుడిసేస్తే చిన్నోడు ఒక బజ్జీల బండి పెట్టుకుంటూ ఉండనిస్తారా? ఓ ఇడ్లీ బండి పెట్టుకుంటూ ఉండనిస్తారా? ఈ సెలెక్టివ్ డిస్క్రిమినేషన్ కరెక్ట్ కాదు. మిస్టర్ రంగనాథ్, యూ హ్యావ్ టు ఇమ్మీడియట్లీ డిలీట్ ద ట్వీట్స్ ఫ్రమ్ యువర్ అఫీషియల్ హ్యాండిల్. ఐఎమ్ టెలింగ్ యూ, అదర్వైజ్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ సీరియస్ చార్జెస్ ఫ్రమ్ మీ, బికాస్ ఐ హ్యావ్ ఎ లెటర్ ఇన్ పొజిషన్ దట్ యూ యువర్ సెల్ఫ్ రోడ్ టు ద ఆనరబుల్ తహసీల్దార్. ఐ డోంట్ నో తహసీల్దార్ గారు ఏం చెప్పారో నాకు తెలియదు. నేను ఏదైతే అలెర్ట్ చేసినో మీరు అవే అలిగేషన్స్ తో మీరే లెటర్ రాసిరు. ఇవాళ ఉల్టా నన్నే మీరే తప్పు అన్నట్టుగా హైడ్రా నుంచి వీడియోలు చేసి గ్రాఫిక్స్ చేసి పెడుతున్నారు. మీ ప్రభుత్వం అంతా బోగస్. మొత్తం డిజిటల్ దుర్వాసన వస్తుంది మీ ప్రభుత్వం నుంచి తప్ప ఇంకోటి లేదు. మొత్తానికి మొత్తం బోగస్. నిన్న సీఎం గారు చెప్పిన ప్రాజెక్ట్ రిపోర్ట్ బోగస్, మీ హైడ్రా చేసిన ట్వీట్లు బోగస్, ప్రతిదీ బోగస్. థ్యాంక్ యూ. దీని మీద త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పి, మూసీ నది తొందరగా మంచిగా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చేసే విధానం మాత్రం ఇది కాదు. చేస్తున్నటువంటి ప్రక్షాళనలో ప్రజల పాత్ర ఉండాలి. ప్రజలకు అల్టిమేట్ గా లాభం జరగాలి. మన నగరం సుందరంగా మారాలి. కానీ కేవలం కొందరికే లాభం అయ్యేటట్టు చేస్తే మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తూ, క్లారిటీ ఇవ్వండి, ట్రాన్స్పరెన్సీ ఇవ్వండి, టోటల్ డిపిఆర్ ఇవ్వండి. టోటల్ మూసీ ప్రక్షాళనకు ఎన్ని కోట్ల రూపాయలు అవుతున్నాయో మీరు చెప్పండి. అది మీ డబ్బు కాదు, ప్రజల డబ్బు. క్లారిటీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. గాంధీ గారి మన్మట్ డిమాండ్ చేసిండ్రు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా డిమాండ్ చేస్తున్నాము. అవసరానికి మించి అక్వైర్ చేయకండి, అవసరం లేని చోట వదిలేసేయండి.
ఒకరి ఇల్లు కూలగొట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి రిపీటెడ్ గా చెప్తున్నప్పటికీ ప్రభుత్వం ఇక్కడ అట్లే చేసింది, నిన్న ఖమ్మంలో అట్లే చేసింది. ఇది మొత్తం రియల్ ఎస్టేట్ ప్రభుత్వం. ఎక్కడెక్కడ ఖాళీ రియల్ ఎస్టేట్ ల్యాండ్ ఉంటే దాన్ని ఎట్లా గుంజుకోవాలి ప్రజల దగ్గర నుంచి, ఎట్లా పేదవాళ్ళ దగ్గర లాక్కొని పెద్దవాళ్ళకి ఇవ్వాలనేటటువంటి ప్లాన్ తప్పితే ఇంకొకటి లేదు. ఈ వైఖరి మార్చుకోవాలి, ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు తెలుసు, ప్రజలందరి దృష్టిలో కూడా ఉంది. వెలుగుమట్లలో అత్యంత దారుణంగా 750 మంది ఇండ్లు కూల్చితే ఆ దారుణం చూడలేక అక్కడికక్కడే నిరాహార దీక్షకు దిగి మరి తెలంగాణ జాగృతి అట్లానే డాక్టర్ విశారదన్ గారు డిఎస్పీ పార్టీ మేమిద్దరం పట్టుబడితే ప్రభుత్వం దిగి వచ్చి 300 మందికి పట్టాలు ఇస్తామని చెప్పిన మాట మీ అందరికీ తెలిసిందే. కానీ ఆ 300 మందిలో కూడా మా క్షేత్రస్థాయిలో కింద ఉన్నటువంటి ఖమ్మం కార్యకర్తలు గాని, ఖమ్మంలో ఉండేటటువంటి పత్రికా మిత్రులు గాని వాళ్ళందరూ చెప్తున్న విషయం ఏంటంటే ఆ 300 మందిలో కూడా వీళ్ళెవరి ఇండ్లైతే ఊలగొట్టినరో అందులో సగం మందే ఉన్నారు. మిగతా సగం మంది మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలను ఆ ప్లేస్ తోని ఆ ఇన్సిడెంట్ తోని సంబంధం లేని వాళ్ళని పెడుతున్నారని ఒక మాట చెప్తా ఉన్నారు. ఇంకో పక్క 100 ఇండ్లు బయట ఊర్లో ఇస్తామన్న వాళ్ళు కూడా తీవ్రంగా వాళ్ళు కూడా అభ్యంతరాలు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మేము త్వరలోనే 17వ తారీఖు నాడు ఒక అనౌన్స్మెంట్ చేస్తాము. ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మా తరఫున మేము డాక్టర్ విశారదన్ గారు సంయుక్తంగా ఒక ఫ్యాక్ట్ ఫైటింగ్ కమిటీ వేసి అక్కడికి వెళ్ళొస్తాం, ఖమ్మం కూడా విజిట్ చేస్తాం, ఆ ప్రజలతో మాట్లాడతాం, వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా చూస్తాం. ఎందుకంటే మా దీక్షతో దిగి వచ్చినటువంటి ప్రభుత్వం ఇండ్లు ఇస్తాము, ఇండ్ల పట్టాలు ఇస్తామని వాగ్దానం చేసి ప్రెస్ మీట్ పెట్టినరు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఎక్కడ గుల్లగొట్టినారు అక్కడ కాకుండా కొంచెం దూరంగా అటవీ ప్రాంతంలో ఇచ్చేటట్టున్నారు. మళ్ళా టోటల్ గా ఏదైతే 31 ఎకరాల భూదాన్ ల్యాండ్ ఉందో, ఇంకా లెక్క చెప్పని ఇంకొక 30 ఎకరాలు ఉందో అది మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వడానికి అతి వేగంగా పనులు జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ నుంచి వస్తుంది. కాబట్టి 62 ఎకరాలను వదిలే ప్రసక్తే లేదు. అవసరమైతే మళ్ళా ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేస్తాం, ఎంత దాకన్నా పోతాం. బట్ 17th రోజు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒకటి అనౌన్స్ చేసుకొని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారానే ఖమ్మంకి వెళ్లి కూడా వస్తామని తెలియజేస్తూ, వెలుగుమట్ల బాధితులు ధైర్యంగా ఉండాలి, మీతో పాటు జాగృతి ఉంటుంది, మీతో పాటు డిఎస్పీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.